నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. కస్టమర్ల డేటాను రెస్టారెంట్లతో పంచుకున్న జొమాటో ఎందుకో తెలుసా? ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్ల ఫోన్ నంబర్ వివరాలను రెస్టారెంట్లతో పంచుకోనుందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. వినియోగదారుల అంగీకారంతోనే రెస్టారెంట్లకు జొమాటో తన కస్టమర్ల ఫోన్ నంబర్లు షేర్ చేయనుంది. వినియోగదారుల డేటాను పంచుకోవడానికి నిరాకరించడంపై రెస్టారెంట్ పరిశ్రమ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లైన జొమాటో మరియు స్విగ్గీలతో విభేదించింది. దీంతో చాలా ఏళ్లుగా నెలకొన్న ఈ వివాదానికి తెరపడింది. అయితే ఇప్పటి వరకు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ తమ కస్టమర్ల వివరాలను రెస్టారెంట్లకు కనిపించకుండా ఉంచుతున్నాయి. తాజాగా ఎన్ఆర్ఏఐ కుదిరిన ఒప్పందం మేరకు జొమాటో ఇప్పటికే ఈ ఫీచర్ ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. అయితే వినియోగదారుల ఫోన్ నెంబర్ వివరాలను రెస్టారెంట్లతో షేర్ చేసే అంశాలపై వారి నుండి ముందస్తు సమ్మతిని తీసుకుంటోంది. ఇలా సేకరించిన కస్టమర్ల ఫోన్ నెంబర్లను ఆయా రెస్టారెంట్లు మార్కెటింగ్, ప్రమోషనల్ మెసేజెస్ కోసం ఉపయోగించనున్నారు. స్విగ్గీ, జొమాటోల మధ్య మార్కెట్లో పోటీ నెలకొంది. కొత్తగా ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. యూజర్ల డేటాను పంచుకునేందుకు ఈ సంస్థ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో జొమాటో కూడా కస్టమర్ల డేటాను రెస్టారెంట్లతో పంచుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ర్యాపిడోలో తన వాటాను విక్రయించిన స్విగ్గీ, ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ బోర్డ్ రైడ్ హెయిలింగ్ కంపెనీ ర్యాపిడోలోని 2,400 కోట్ల విలువైన వాటాను ప్రాసెస్ అలాగే వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ కు విక్రయించడానికి ఆమోదం తెలిపింది. 2022లో 180 మిలియన్లకు 12% షేర్లను స్విగ్గీ కొనుగోలు చేసింది. ర్యాపిడోలో తనకున్న 2,400 కోట్ల విలువైన షేర్లను స్విగ్గీ అమ్మేసింది. ర్యాపిడోలో తనకున్న 10 ఈక్విటీ షేర్లు 1,63,990 సిరీస్ డి కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్సెస్ షేర్లను నెదర్లాండ్ సంస్థ MIH ఇన్వెస్ట్మెంట్స్ 1BVకి విక్రయించింది స్విగ్గీ. ఈ డీల్ విలువ 1,968 కోట్లుగా ఉంది. మరో 35,958 ప్రిఫరెన్స్ షేర్లను వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ కు విక్రయించింది. దీని విలువ 431.49 కోట్లు. ఈ రెండు లావాదేవీల విలువ 2,400 కోట్లకు పైగానే ఉంటుంది.